ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోశాలలో గోపూజ మహోత్సవం. కనుమ పండుగ సందర్భంగా టీటీడీ విశేష కార్యక్రమం. తిరుచానూరులో కనుమ పర్వదినం. శుక్రవారపు తోటలో శ్రీ పద్మావతి దేవికి మంగళ నీరాజనం. తిరునగరిలో ఆండాలమ్మవారి వైభవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో గోదాదేవికి కైంకర్యం. తిరుపతిలో కొనసాగుతున్న మహత్తర క్రతువు. అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. అంగరంగ వైభవంగా గోదా కళ్యాణాలు. ఆలయాలలో ఆండాల్ తల్లికి ప్రత్యేక అర్చనలు. కనుమ పండుగ పర్వదినం సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం గోపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. ముందుగా గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామివారికి అలంకరణలతో ఆరాధనలు నిర్వహించారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొనేందుకు విచ్చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోసంరక్షణశాలలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన కోలాటాలు, మురళీగానం, చెక్క భజనలు కనువిందు చేశాయి. అనంతరం గోమాతకు, గోవత్సలకు పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. గో ప్రదక్షిణలు నిర్వహించి గోమాతను సేవించుకున్నారు. తరువాత గోశాలలోని గజరాజులు, అశ్వాలకు గ్రాసాన్ని అందజేసి ఆశీర్వచనం పొందారు. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా మన గోమాతను మనం పరిరక్షించుకోవాలి, మన పశువును
పశువుల పండగగా పేరుగాంచినటువంటి ఆ గోతల్లిని మనమందరము కూడా తల్లి కంటే మిన్నగా పూజించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానం వందల వేల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజున కనుమ పండగ సందర్భంగా ప్రత్యేకంగా గోవులకు ఇతర స్వామివారి వాహన సేవలో ఉపయోగపడేటువంటి జంతువులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించటం జరుగుతున్నది. దేశవాళీ గోవుల్ని పరిరక్షించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రథమ స్థానంలో ఉన్నది. స్వామివారి నైవేద్యానికి ఈ రోజున అత్యంత పవిత్రంగా వెన్నను చిలికి మరీ అనునిత్యము నవనీత సేవ చేయటం జరుగుతున్నది. స్వామివారి ఆలయం తరఫున మనకందరికీ కూడా ఈ కనుమ పండుగ రోజున మనపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలకందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, మనం పూజించుకునే తల్లికి మారు తల్లి అయినటువంటి గోమాతను పరిరక్షించుకోవడానికి ఉద్యమ రూపేణ కేవలం పండుగ రోజు మాత్రమే కాకుండా దాన్ని రక్షించుకోవడానికి ఆ తల్లి మానవ జాతి పోషణలో, మానవ జాతి పెంపుదలలో గోవు ఎంతగా మనల్ని రక్షించిందో తెలుసుకొని దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యతలు తీసుకొని ఆ ప్రతిన పొనవలసిందిగా మనమందరం కూడా ఉద్యుక్తులవుదామని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తూ సెలవు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనుమ ఉత్సవాన్ని మంగళవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణం నుండి శుక్రవారపు తోటకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ. అనంతరం అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఉపచారాధరణ పూర్తి చేశారు. ఆపై శుక్రవారపు తోటలోని గోవులకు, గజరాజులకు, అశ్వాలకు పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం గోవులు, గజరాజులు, అశ్వాలు అమ్మవారికి ప్రదక్షిణలు చేశాయి. ఆపై నిర్వాహకులు వాటికి గ్రాసాన్ని, ఆహార పదార్థాలను అందజేశారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఊరేగింపుగా శుక్రవారపు తోట నుండి ఆలయానికి విచ్చేశారు. తిరునగరి భక్తి కాంతుల్లో మెరిసింది. ఆండాల్ తిరువడిగళే శరణం అంటూ భక్తకోటి అమ్మవారి సేవలో తరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుండరీకవల్లి అమ్మవారి సన్నిధి నుండి గోదా పూమాలలు, వస్త్రాలను తీసుకుని అర్చక, అధికార బృందం మేళతాళాలతో ఊరేగింపుగా గోదాదేవి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం పూమాలలను, మేల్చాటు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించారు.
ఆపై గోదా పూమాలలు మేల్చాట్ వస్త్రాలను అధికారులు తిరుమలకు తీసుకువెళ్లగా ఆండాలమ్మవారు ఊరేగింపుగా దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధికి అటు నుండి ఊరేగింపుగా కోమలమ్మ సత్రానికి వెళ్లి ఆస్థానం స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. భద్రాచల క్షేత్రం శ్రీ సీతారాముల దివ్య రథోత్సవ సేవతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను సకలాభరణ భూషితంగా అలంకరించి దివ్య రథంపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయ వీధుల్లో రామచంద్రమూర్తి రథోత్సవ సేవ కనుల పండుగగా సాగింది. నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికర ఆలయంలో గోదా కళ్యాణం రమణీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, గోదా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో కళ్యాణ పీఠంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు ఆగమ సంప్రదాయంలో వైదిక క్రతువులను పూర్తి చేసి గోదా కళ్యాణాన్ని నిర్వహించారు. తిరునగరి రామభక్తుడు ఆంజనేయ స్వామివారి దివ్యనామ స్మరణలతో పులకించింది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులను వేంచేపు చేశారు. ఆపై ఋత్వికులు, అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పంచముఖ దివ్య అవతారంలో విశేషంగా పశ్చిమ ముఖంగా వేంచేసి ఉన్న గరుడ హోమం, సంపూర్ణ సుందరకాండ హోమం క్రతువులను నిర్వహించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి క్షేత్రంలో గొబ్బెమ్మ ఊరేగింపు కనుల పండుగ జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ తల్లి ఉత్సవమూర్తి అయిన మనోన్మణి దేవిని ధనుర్మాసం 1 రోజుల పాటు గొబ్బెమ్మగా ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపు రోజు గొబ్బెమ్మను అలంకార మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి చప్పరంపై వేంచెపు చేశారు. మేళ తాళాలతో ఆలయం నుండి వెలుపలకు తీసుకువచ్చి సింహవాహనంపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరుకళ్యాణ మహోత్సవం మహత్తరంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించి గోదా రంగమన్నార్ల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథ స్వామి వాళ్లకు తిరుకళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో గోదా కళ్యాణం కనుల పండుగ జరిగింది. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస పరిసమాప్తి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని, గోదాదేవిని తిరుచులపై కొలువుదీర్చి ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వైదిక ఉపచారాదులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై అంగరంగ వైభవంగా గోదా రంగనాథ స్వామి వాళ్లకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఐనవోలు మల్లన్న జాతర అట్టహాసంగా జరుగుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.
3 నెలల పాటు సందడిగా సాగే ఐనవోలు మల్లికార్జున జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ మల్లన్న మూలమూర్తులకు అర్చకులు విశేష ఆరాధనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ నెల 13 నుండి ఉగాది వరకు ఐనవోలు మల్లన్న జాతర జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడెక్కడి నుండే తరలివచ్చిన భక్తులు పెద్ద పట్నాలు, బోనాలను మల్లన్నకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరిపారు. గణపతి ఆరాధన సంకల్పంతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనలతో సేవించారు. విజయవాడలోని త్రిశక్తి పీఠంలో ముగ్గురమ్మలు, లక్ష్మీ, సరస్వతి, కాళికాదేవికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ముగ్గురమ్మల మూలమూర్తులను నవరత్న ఖచిత బంగారు ఆభరణాలు, వెండి కవచాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించారు. ఆపై సహస్రనామార్చన సహితంగా అమ్మవార్లకు పుష్పార్చన పూర్తి చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రానికి పుష్పార్చన నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని జై గణేష్ ఆలయంలో పుష్యమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి వినాయకునికి అర్చకులు సంకల్ప ప్రార్థనలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందర అలంకరణలతో విశేషించి చెరుకు గడలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ వీధుల్లో రామచంద్రమూర్తి రథోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ రథోత్సవ సేవ అట్టహాసంగా జరిగింది. అలాగే అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షింతలను రథంపై వేంచేపు చేసి ఊరేగించారు. అనంతరం భక్తులకు అక్షింతలను పంచిపెట్టారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.